మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థుల కోసం కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? లోకల్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు స్టేట్ క్వాలిఫైడ్ లిస్ట్ ఎప్పుడు విడుదల చేస్తారు, నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు, ఆల్ ఇండియా కోటా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ మనకు ఒక అప్డేట్ వచ్చింది, సర్టిఫికెట్స్ ఏమేమి కావాలి రెడీగా పెట్టుకోండి అని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు క్లియర్గా. ఇప్పుడు నెక్స్ట్ విత్ ఇన్ ఫ్యూ డేస్లో వస్తుంది. విత్ ఇన్ ఫ్యూ డేస్లో అది ఎప్పుడు అంటే ఆగస్టు ఫస్ట్ వారంలో రావచ్చు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు క్లియర్గా ఎంసీసీ వాళ్ళని అడిగారు, ఎప్పుడు మాకు లోకల్ లిస్ట్ ఎప్పుడు విడుదల చేస్తారని. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎన్టీఏ వాళ్ళు మాకు ఇంకా ఇవ్వలేదు, ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన వెంటనే ఇస్తామని చెప్తున్నారు. ఎన్టీఏ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేశారు కదా, ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఆల్ ఇండియా కోట ఎంత క్వాలిఫై లిస్ట్ ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ ఎంతమంది క్వాలిఫై అయ్యారో చెప్పారు. కానీ మొత్తం లిస్ట్ కావాలి, ఈ స్టూడెంట్కి ఇంత ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియా కోటాలో, ఈ స్టూడెంట్ క్వాలిఫై అయ్యాడు ఆంధ్రప్రదేశ్ ఈ పిల్లగాడు అని చెప్పేసి క్లియర్గా ఇవ్వాలన్నమాట. ఆ లిస్టు రావడానికి విత్ ఇన్ ఫ్యూ డేస్లో వస్తుంది. ఆగస్టులో ఆల్ ఇండియా కోటా స్టార్ట్ అవబోతుంది, నో డౌట్. ఆల్ ఇండియా కోటా స్టార్ట్ అయింది, ఫస్ట్ ఆల్ ఇండియా కోటా స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోటా స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆగస్టు ఫస్ట్ వారం లోపల ఖచ్చితంగా వస్తుంది, విత్ ఇన్ 2-3 డేస్లో కూడా రావచ్చు, నో డౌట్. ఓకేనా, ఫస్ట్ వారంలో మనకు కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది, లిస్ట్ అనేది విడుదల చేస్తారు, తర్వాత నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఓకేనా, ఇది ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా, కన్వీనర్ కోటా అన్న, కాంపిటెంట్ అథారిటీ అన్న, కేటగిరీ ఏ అన్న, ఫ్రీ సీట్ అన్న ఒకటే చూడండి. నెక్స్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, లాస్ట్ వరకు చూడండి. కాలేజ్ సెలెక్షన్ విషయంలో కూడా చాలా టెన్షన్ ఉంటుంది. గవర్నమెంట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలా, ప్రైవేట్కి ఇవ్వాలా, ఏంటి అనేది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా కాలేజ్ సెలెక్షన్ విషయంలో కొన్ని పాయింట్స్ బేస్ చేసుకొని మీరు మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అది చెప్తా చూడండి ఎలా అనేది. ఇక్కడ మనకు ఆల్ ఇండియా కోటాలో మొత్తం క్వాలిఫై అయింది 11,21,185. ఇది మనకు తెలుసు ఆల్రెడీ. ఓకేనా, రిజల్ట్ వచ్చింది కాబట్టి వచ్చింది. అందులో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారంటే 33,221 మంది క్వాలిఫైడ్ అయిన పిల్లలు ఉన్నారు. ఓకే, వీళ్ళ లిస్ట్ కావాలి మనకు, వీళ్ళ లిస్ట్ కావాలి. ఇది ఎవరు? ఎన్టీఏ వాళ్ళే ఇవ్వాలి, ఎందుకంటే కండక్ట్ చేసిన ఎగ్జామ్ని ఎన్టీఏనే కదా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కదా, వీళ్ళు ఇవ్వాలి. ఈ లిస్ట్ని ఎన్టీఏ వాళ్ళు ఏం చేస్తారంటే ఎంసీసీ వాళ్ళకి ఇస్తారు, ఎంసీసీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్టీఆర్ వాళ్ళకి ఇస్తారు మొత్తం. సరే, ఎన్టీఏ వాళ్ళ నుంచి డైరెక్ట్ ఫైనల్గా ఎన్టీఏ వాళ్ళు ఇస్తేనే ఎన్టీఆర్కి రీచ్ అవుతుంది, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి రీచ్ అవుతుంది ఫైనల్గా. ఓకేనా, ఈ లిస్ట్ తీసుకుంటారు కదా 33,221 మంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఏం చెప్తారు అంటే ఈ 33,221 మంది స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఇందులో ఏమైనా కొంచెం చేంజ్ కూడా కావచ్చు నెంబర్, ఎందుకంటే కొద్దిమంది ఎగ్జామ్ రాసేటప్పుడు ఏపీలో రాసి ఉంటారు, అలాంటి వాళ్ళు అంతా ఫిల్టర్ అయిపోయాక మనకు లిస్ట్ వస్తుంది. ఈ కొద్దిగానే, అది ఎక్కువ కాదు. మళ్ళీ ఈ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు చెప్తారు, ఏమని చెప్తారు, ఓకే ఈ స్టూడెంట్స్ అందరూ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయండి, మీరు ఆంధ్రప్రదేశ్ కాదా మేము క్రాస్ చెక్ చేస్తాం, మీరు ఆంధ్రప్రదేశ్ ఆ సర్టిఫికేట్స్ని బట్టి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆ లిస్టుని మళ్ళీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అయితే ఇంతమంది అప్లై చేసుకోరు, యాక్చువల్గా 33,221 మంది ఉన్నారు కదా, ఇంతమంది అప్లై చేసుకోరు. కొద్దిమంది ఒక 10,000 గివప్ ఇచ్చేస్తారు. కానీ అలా ఇవ్వకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఖచ్చితంగా మీరు అప్లై అయితే చేయండి, అప్లై చేసి వదిలిపెట్టండి వెబ్ ఆప్షన్స్ ఇచ్చి. ఓకేనా, సరే అప్లై చేసుకుంటారు, వీళ్ళ నుంచి అందరు క్రాస్ చెక్ చేసుకుంటారు, ఎవరైనా నాన్ లోకల్ అని తెలిసిందో వాళ్ళని డిలీట్ చేసేస్తారు, మెరిట్ లిస్ట్లు ఇవ్వరు. వీళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు, ఫస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ అంటారు, తర్వాత మెరిట్ లిస్ట్ అని ఇస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు మాత్రమే, లోకల్ విద్యార్థులకు మాత్రమే ఒక లిస్ట్ ఇస్తారనమాట. వీళ్ళే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ విషయం నేను ఆల్రెడీ చెప్పాను, కానీ చాలామంది కొద్దిమంది పేరెంట్స్ మీకు డబ్బులు ఇస్తాము మా కౌన్సిలింగ్ గురించి చెప్పండి అని ఇలా అంటున్నారు. జస్ట్ ఐడియా కోసం చెప్తున్నా, ఫ్రీ మెంటర్షిప్ మన ఛానల్, ఎటువంటి డబ్బులు ఏం లేదండి, ₹1 కూడా అవసరం లేదు. మీకు మంచి అర్థమైందంటే మీరే పెట్టుకోవచ్చు అంతా. ఓకే, సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, మొత్తం మెరిట్ లిస్ట్ ఇస్తారనమాట. ఓకే, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ లిస్ట్ ఇస్తారు, వీళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం, మనకి ఇప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజ్, కర్నూలు, గుంటూరు అని ఇలా పెట్టుకుంటాం కదా, సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఇది ప్రాసెస్, టోటల్ ప్రాసెస్. సో ఇక్కడ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఆగస్టు మొదటి వారంలో ఎంబీబీఎస్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ప్రారంభమని ఒక న్యూస్ వచ్చింది క్లియర్గా. 2026-27కి సంబంధించి ఎంబీబీఎస్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ని ఆగస్టు మొదటి వారంలో మెడికల్ కౌన్సిల్ కమిటీ ప్రారంభించింది. ఫస్ట్ అదే స్టార్ట్ అవుతుంది ఆల్ ఇండియా కోటాని. ఫస్ట్ ఆల్ ఇండియా కోటా రౌండ్ 1, స్టేట్ కోటా రౌండ్ 1, కన్వీనర్ కోటా, తర్వాత మేనేజ్మెంట్ కోటా, ఇలా అనమాట స్టెప్స్ వరుసగా. ఓకే, ఆల్ ఇండియా కోటా సన్నద్ధం అవుతున్నాయి. రాష్ట్ర స్థాయి కౌన్సిలింగ్ ఏర్పాట్లపై ఎంసీసీ దృష్టి సారించింది, మొత్తం ఎంసీసీ మానిటర్ చేస్తుంటుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉండే డీమ్డ్ యూనివర్సిటీస్ రాష్ట్ర స్థాయి కౌన్సిలింగ్లు నిర్వహించే విశ్వవిద్యాలయ విభాగాలతో సోమవారం ఎంసీసీ మీటింగ్ పెట్టుకుంది క్లియర్గా, మండే రోజు పెట్టుకొని ఈ సందర్భంలో
త్వరలో కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకటించడంతో పాటు ఆగస్టు మొదటి వారంలో ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది, రిజిస్ట్రేషన్ ప్రక్రియ అని చెప్పింది. అప్పుడు రాష్ట్ర స్థాయి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించడం కోసం నీట్ అర్హుల జాబితా ఎప్పుడు ఇస్తారని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెరీ క్లియర్ అడిగారు. మా జాబితా ఎప్పుడు ఇస్తారు మా ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ అని. అప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి ఇంకా రాలేదు మాకు మొత్తము నీట్ క్వాలిఫైడ్ లిస్ట్, వచ్చిన వెంటనే నేను పంపిస్తామని చెప్తున్నారు. ఇది త్వరగానే ఇస్తారు, ఏం టెన్షన్ లేదు, తొందరగా వస్తుంది మీకు. ఓకేనా, ఆల్ ఇండియా కోటా స్టేట్ కోటా షెడ్యూల్ ఒకటేసారి వస్తుంది. ఇది చూసి మీరు టెన్షన్ పడకండి. ఓకేనా, మనకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే స్టేట్ కోటా స్టార్ట్ అవుతుంది. ఓకే, ఆల్ ఇండియా కోటా మాత్రం వాళ్ళ షెడ్యూల్ ఇస్తారు, వాళ్ళు దాన్ని బట్టి ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయాలి. మంచి ర్యాంక్ వచ్చిన ప్రతి ఒక్కరు ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయాలి మై డియర్ స్టూడెంట్స్. మీరు అలా పార్టిసిపేట్ చేస్తే బార్డర్లు ఉన్న స్టూడెంట్కి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఓకేనా, ఏపీ నెక్స్ట్ విత్ ఇన్ ఫ్యూ డేస్లో మనకు ఆంధ్రప్రదేశ్లో కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఆల్ ఇండియా కోటా రౌండ్ 1, స్టేట్ కోటా రౌండ్ 1 ఫస్ట్, దీని తర్వాత వెంటనే స్టార్ట్ అవబోతుంది. ఇది ఒక ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ఇంకా కొన్ని పాయింట్స్, కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఓకేనా, అండ్ ఎలా సన్నద్ధం కావాలి కౌన్సిలింగ్ అనేది నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇక్కడ క్లియర్గా. మనకు లిస్ట్ వస్తుంది కదా, కౌన్సిలింగ్కి ఎలా సన్నద్ధం కావాలంటే ఆల్ ఇండియా కోటా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిన వెంటనే అందులో రిజిస్ట్రేషన్ చేసుకుంటాము, వెబ్ ఆప్షన్స్ ఇస్తాము, పార్టిసిపేట్ చేస్తాం. స్టేట్ కోటాది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసుకుంటాము, మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తారు. ఓకేనా, అన్ని మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం. ఓకేనా, వెబ్ ఆప్షన్స్ మనకి ఈ కాలేజ్ కావాలి, ఈ కాలేజ్ కావాలని చెప్పేసి ఇలా సన్నద్ధం కావాలి. నెక్స్ట్ కాలేజీని ఎలా ఎంపిక చేసుకోవాలంటే దానికి చాలా చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ ప్రైవేట్ ఉంటాయి కదా మనకు, అయితే ఏది బెటర్ అని అంటే ఎవరైనా సరే ఎక్స్పర్ట్స్ కానీ ఎవరైనా ఫ్యాకల్టీ అయినా ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ కాలేజీలకు ఇవ్వు, తర్వాతనే ప్రైవేట్కి ఇవ్వు అంటారు. ఎందుకు అంటే జనరలైజ్డ్ చెప్తా డిఫరెన్సెస్. గవర్నమెంట్లో తక్కువ ఫీజు ఉంటుంది, ఫస్ట్ పాయింట్, తక్కువ ఫీజెస్ ఉంటాయి. నెక్స్ట్ గవర్నమెంట్లో కొంచెం పేషెంట్ ఇన్ఫ్లో ఎక్కువ ఉండి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటుంది. అదే ప్రైవేట్లో ఎక్కువ ఫీజు ఉంటుంది. రెండోది ఏంటంటే పేషెంట్స్ దగ్గరికి అంత ఫ్రీగా పంపించకపోవచ్చు ప్రైవేట్ కాలేజీలో, ఎందుకంటే ఆ ప్రైవేట్ మెడికల్ దాంట్లో ఏమవుతుంది అంటే ఆ పేరెంట్స్ పీపుల్ ఎక్కువ డబ్బులతోటి ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు కాబట్టి వాళ్ళు ఒకటి మెయింటైన్ చేయడానికి కొంచెం తక్కువ ఇంటరాక్షన్ ఉండే అవకాశాలు ఉంటాయి. కొన్ని దాంట్లో మంచిగా ఉంటుంది. ఓకేనా, అలా అనమాట. అందుకని గవర్నమెంట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్, నెక్స్ట్ ప్రైవేట్ అని చెప్తాం జనరల్గా ఎవరైనా సరే. ఓకేనా, అయితే ఇక్కడ కొద్దిమంది పేరెంట్స్ సిచ్యువేషన్ చెప్తా చూడండి. లాస్ట్ ఇయర్ ఒకటి తెలంగాణలో జరిగింది. ఇది ఒక స్టూడెంట్కి టాప్ కాలేజ్లో మంచి ర్యాంక్ వచ్చింది. ఆ స్టూడెంట్కి టాప్ 4 అని కాదు కానీ టాప్ గవర్నమెంట్ వస్తుంది, టాప్ ప్రైవేట్ కూడా వస్తుంది. అందరం మమ్మల్ని అడిగితే ఏం చెప్తాం, గవర్నమెంట్ బెటర్, తక్కువ ఫీజు ఉంటుంది, పేషెంట్ ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది, మీరు గవర్నమెంట్ పెట్టుకోండి అన్నాం. నాతో పాటు ఇంకా డిఫరెంట్ ఎంక్వైరీస్ కూడా గవర్నమెంట్కి పెట్టారు. పెడితే వాళ్ళకి గవర్నమెంటే వచ్చింది ఫస్ట్. తీరా గవర్నమెంట్ ఆ కాలేజ్కి వెళ్ళారు, మెడికల్ కాలేజ్కి వెళ్ళి ఆ ఫెసిలిటీస్ అవన్నీ చూసి పేరెంట్ స్టూడెంట్ ఫుల్ భయపడ్డారు. మంచి కాలేజే అది, కానీ ఈసారి ఫెసిలిటీస్ ఏం సార్ ఇలా ఉన్నాయి, హాస్టల్ ఏం సార్ అలా ఉన్నాయి, ఇలా ఉంటే మా అబ్బాయి అస్సలు జాయిన్ అవ్వని అంటున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి సార్ అని చెప్పేసి రౌండ్ 2లో వాళ్ళు ప్రైవేట్కి వెళ్ళిపోయినారు. టాప్ ప్రైవేట్ వచ్చింది, టాప్ ప్రైవేట్ వస్తే అక్కడికి వెళ్ళిపోయారు. అంటే పేరెంట్ రిక్వైర్మెంట్ ఇలా ఉంటుంది. నేను ఒకటి చెప్తా, ఇప్పుడు ఒక గుంటూరు మెడికల్ కాలేజ్ అని చెప్తా, మీకు అది సెట్ అవుతుందా కాదా మీరు చూసుకోవాలన్నమాట. అంటే దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనము ఎడ్యుకేషన్ గురించి, అకాడమిక్స్ గురించి, పేషెంట్ ఇన్ఫ్లో గురించి చెప్పగలుగుతాం. కానీ 5.5 సంవత్సరాలు అక్కడ, 4.5 సంవత్సరాలు ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్షిప్, ఇదంతా అక్కడ మొత్తం ఆ పరిస్థితులకు అలవాటు పడాలి, నెగ్గుకు రావాలి అంటే ఆ పేరెంట్ స్టూడెంట్కి మాత్రమే తెలుస్తుంది. అందుకని దీనికి సొల్యూషన్ ఏంటి అంటే బెటర్ టు విజిట్. మీరు ఏం చేయాలంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ది ఎలాగో మన దగ్గర ఉంది, క్లియర్గా ఇచ్చారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళైతే కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ ఇచ్చారు. సో ఇప్పుడు మీకు 50,000 ర్యాంక్ ఉంది అనుకుందాం. మీ 50,000 ర్యాంక్కి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూస్తే ఏ కాలేజీలో వచ్చే ఛాన్స్ ఉందో తెలుస్తుంది. ఒక 6 నుంచి 10 కాలేజీలో వచ్చే ఛాన్స్ ఉంది అనుకుందాం. అంటే మీకు ఇప్పుడు 10వ కాలేజ్ వచ్చింది అనుకోండి, దీనిపైన 5 కాలేజీలు, దీని కింద ఒక 5 కాలేజీలు అలా పెట్టుకోండి. ఒక 5 నుంచి 10 కాలేజీలు మీరు విజిట్ చేయాల్సిందే. చిన్న మొబైల్ కొనుక్కోవాలన్నా, చిన్న ల్యాప్టాప్ తీసుకోవాలన్నా మనం 10 షాపులు తిరుగుతాం కదా, అలానే మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే. విజిట్ చేస్తే మీకు ఒక ఒపీనియన్ వస్తుంది, అరే మాకు ఈ కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉంది కానీ అక్కడ ట్రాన్స్పోర్ట్ లేదు, ఫెసిలిటీస్ బాగాలేవు, అమ్మాయి అక్కడ చూస్తేనేమో పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి, ఎందుకు వచ్చినా కూడా సిటీలో ఉన్న కాలేజీలనే జాయిన్ చేద్దామని మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా, అందుకని కాలేజీని విజిట్ చేస్తే బెటర్. చూడండి ఫైనల్ కన్క్లూజన్. అంతేగాని యాజ్ నేనైనా సరే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ అనేవి రిఫరెన్స్ కోసమే ఉపయోగపడతాయి.
ఇప్పుడు ఒక మంచి ర్యాంక్ స్టూడెంట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో జాయిన్ అవుతాడు కాబట్టి అది మంచిదని చెప్తాం. గుంటూరు అంటే దాంట్లో కొన్ని పారామీటర్స్ వరకు జనరలైజ్డ్ పారామీటర్స్ చెప్తాం. కానీ మీ పిల్లలకి మీకు ఏది సెట్ అవుతుంది, ఆ పిల్లలు అలవాటు పడతారా లేదా అని మీరు మాత్రమే అర్థమవుతుంది. సో విజిట్ చేస్తే మీరు కరెక్ట్ డిసిషన్ తీసుకుంటారు. ఓకేనా, ఏ కాలేజ్ అయినా సరే. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, లాస్ట్ టాప్ గవర్నమెంట్ అండ్ టాప్ ప్రైవేట్ ఒకసారి అంటే మీకు వచ్చే కాలేజీలు అన్నీ ఒకసారి చూసుకోండి, మీకు వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయని. సో ఇది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి మీకు అర్థమవుతుంది క్లియర్గా. తర్వాత ఇది ఎవరైనా ఎక్కువ మెడికల్ కాలేజీలో ఎవరైనా ఎక్కువ ఫీజెస్ తీసుకున్నా మనం కంప్లైంట్ చేయొచ్చు. క్లియర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఫుల్ యాక్షన్ తీసుకుంటారు. తర్వాత ర్యాగింగ్ వీటిని కూడా కంట్రోల్ చేయడానికి చాలా స్ట్రిక్ట్గా అయిపోయినాయి. సో వాటి గురించి అయితే ఏం టెన్షన్ పడకండి, డైరెక్ట్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. సో మెయిన్గా కాలేజ్ డిసైడ్ మాత్రం ఈ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని డిసైడ్ అవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకా సింపుల్ చెప్పాలంటే కాలేజ్ సెలెక్షన్కి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చాలా ఉపయోగపడతాయి. మీ ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుందో తెలుస్తుంది. ఓకే, అది రిఫరెన్స్ కోసమే. మీరు ఎలా ఎంక్వైరీ చేయాలంటే కాలేజ్ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, ఎగ్జామ్స్ ఎలా జరుగుతున్నాయి, పేషెంట్ ఇన్ఫ్లో ఎలా ఉంది, ఇవన్నీ చూసుకొని ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంది, ఓకే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని మీరు డిసైడ్ అవ్వాలి. ఈ వర్క్ని అయితే స్టార్ట్ చేయండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకేనా, నోటిఫికేషన్ వచ్చిన వెంటనే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బట్టి నేను కూడా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్, ఎటువంటి ఫీజు ఏం లేదండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. జస్ట్ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి ఛానల్ విజిట్ చేయండి, మనకు అర్థమయ్యేలా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్. విత్ ఇన్ ఫ్యూ డేస్లో మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది, అందులో నో డౌట్. ఇప్పటికీ లేట్ అయితే ఇంకా లేట్ అయితే కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.